వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము సంపూర్ణ హనుమత్ చరిత్రం పంచమోధ్యాయంలో ద్వితీయ భాగానికి చేరుకున్నామమ్మా. ప్రథమ భాగం పరంగా మనం శతకంఠుని వధించటం, ఎవరు వధించారు? సీతాదేవి వధించారుట. అది మనకి చాలా కొత్త విషయం కదా, ఇప్పుడు మనం తెలుసుకున్నది ఈ పుస్తకం ద్వారా. అట్లా అయితే శతకంఠుని వధించినందుకు గాను శ్రీరామచంద్రుడు సీతాదేవికి మణిహారాన్ని ఇయ్యబోతూ ఉంటే, నాకు కాదు, ఈ మణిహార అర్హత హనుమకే ఉన్నది అని చెప్పి హనుమంతుల వారికి ఇప్పించటం. తర్వాత అందరూ కూడా అయోధ్యకు చేరటం, కౌసల్య సుమిత్ర కైకేయాదులు కూడా శ్రీరామచంద్రుని యొక్క విజయ విశేషాలని తెలుసుకుంటున్న నేపథ్యంలో మారుతే ఇందుకు మూల కారణం అమ్మా, ఈ గెలుపుకు మూల కారణం అని చెప్పి సైన్యాన్ని, అంటే లెక్కకు మించినటువంటి మానవ వానర ధనుజ సైన్యాన్ని తానొక్కడే మూపున మోసినటువంటి మహాసత్వుడమ్మా ఈ హనుమ అని చెప్పడం అంతవరకు మనం తెలుసుకున్నాం. ఏమ్మా, తదుపరి అంశాలు నేటి పారాయణ పరంగా కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సీతారాములు హనుమతో కలిసి విందు ఆరగించుట. అతలకు మ్రొక్కింది సీత. ఉత్తమ సతివని వారందరూ ఆమెను అభినందించినారు. చిత్తమున సంతోషించిన శ్రీరామచంద్రుడు విభీషణ సుగ్రీవాదులతో కలిసి నగర ప్రవేశం చేశాడు. తర్వాత అభ్యంతర మందిరానికి వెళ్ళి కొద్దిసేపు ఇష్టాగోష్ఠి జరిపి పన్నీట జలకమాడి పట్టుపుట్టాన్ని ధరించి మాధ్యాహ్నికాలను నెరవేర్చినాడు. చెంతనే ఉన్న హనుమని చూచి రావోయి పావని అని చెయ్యి పట్టుకుని భోజనశాలకు నడిచాడు శ్రీరామచంద్రుడు. భూసురులు వేదమంత్రాలను పఠిస్తున్నారు. పూజింపదగిన పెద్దలు, సోదరులు, హితులు, ఆప్తులు ఇలా చాలా మంది ఉన్నారు. ఆ శాలలో ఒక ఉత్తమ రత్నపీఠం మీద కూర్చున్నాడు. ఎదురుగా బంగారు పళ్ళెరం, ప్రక్కనే కొన్ని హేమపాత్రలు. వినయంతో ప్రక్కకు ఒదిగి ఉన్న హనుమ చెయ్యి పట్టుకుని, హనుమా, అలా ఎక్కడికి వెళుతున్నావు? అదేం కుదరదు, రా నా ప్రక్కన కూర్చో, నువ్వెప్పుడు నా పార్శ్వవర్తివి అని తన కుడివైపున కూర్చోపెట్టుకున్నాడు. ఒక్కడివి ఇంతమంది భారాన్ని వహించావు, చాలా అలసిపోయావు, నీ బడలిక తీరిందా, ఒడలు నెప్పులు తగ్గాయా అని దయారస దృష్టులతో వీక్షించి లోకపాలన సామర్థ్య ప్రశస్తములైన హస్తములతో స్పృశించి మాటిమాటికి అతని అద్భుత కృత్యములను మెచ్చుకుంటూ కళ్ళల్లోకి చూస్తూ ఎంతో వాత్సల్యంతో ప్రశంసించినాడు. సంతోషంతో మిన్నుముట్టాడు హనుమ. తదుపరి అంశం సీతాదేవి భోజన పదార్థాల వడ్డన. శతానంద, ఈ చిత్రం చూచావా? అలా మెచ్చుమాటలాడిన ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరామచంద్రమూర్తి సరసన అంతవాడింత ఈ చంటి పిల్లవాడిలా ముడుచుకు కూర్చున్నాడయ్యా హనుమ. సాయిరాం. ముఖాన్ని కొంచెం వంచి చేతులు జోడించి కుండలాల కాంతులు గండభాగాన మెరయగా ముఖాన ముగ్ధభావం కనిపించగా చూపుల భయ వినయ ప్రియములు పెనగొనిన శ్రీరామచంద్రుని పాదార విందాలను నిశ్చలంగా చూస్తూ కూర్చున్నాడు. ఆనాడు బంతికి వడ్డించింది ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శ్రీ విద్యా స్వరూపిణి లోకపాలకురాలైన శ్రీమాత
కమలాత్మిక స్వరూపమైన సీత శ్రీదేవి. ఆమె ఎవరనుకుంటున్నావు? సర్వజనులకు నయనానందాన్ని ఇచ్చే సూర్య చంద్ర విద్యుత్ అగ్ని పుష్ప పల్లవ మణి హిరణ్యాదుల సమాహార కాంతి స్వరూపమే శ్రీదేవి. ఆనాడు ఆ దృశ్యాన్ని చూచిన వారిదే జన్మంటే ఎలా ఉందనుకుంటున్నావు నాయనా ఆ రూపం? ఎర్ర తామరల వంటి పాదాలతో చంద్రకాంత శిలా నిర్మితమైన వేదిక మీద నడుస్తూ ఉంటే ఆమె అడుగు పెట్టిన చోటల్లా మెట్ట తామరలు పూస్తున్నాయి, కెంపైన సొంపులు ఈనుతున్నాయి. మేలిమి బంగారు జలతారు అంచుతో మెరిసిపోయే తెల్లని పట్టుపుట్టపు ధావళ్యం నక్షత్రాల వంటి నఖకాంతులకు మేలి ముసుగు వేస్తోంది. మొలనూలి చిరుమువ్వల సవ్వడి హస్తాలంకృత నవరత్న ఖచిత కరకంకణ ధ్వనులతో శృతి కలిపి వీణారావంలా కర్ణపర్వంగా ఉంది. కెంపుటందియల సందడి, గిలుకు మట్టల మ్రోతలు వీణులకు విందుగా ఉన్నాయి. కౌను చెలింప, మోము చెమర్ప, పాపట ధరించిన చేర్చుక్క చిందులాడ, చెలులందించిన హేమపాత్రలను పగడముల వంటి చేతుల పట్టుకుని రామభూపాలుని పంక్తిని వడ్డించింది జానకి. సన్న బియ్యం అన్నం, పప్పు, కూరలు, అప్పడాలు, ఊరగాయలు, గారెలు, వడలు, బూరెలు, క్షీరాన్నం, ఫలాలు, పనసతొనలు, చక్కెర, పచ్చళ్ళు, దొన్నెలతో నెయ్యి, తేనెలు, రసాలు, మోదకాలు, పానకాలు, మీగడలు, పులుసులు, బొబ్బట్లు, అరిసెలు, పెరుగు, ఇలా అనేక రకాల భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాలను వడ్డించింది సీతాదేవి. పాపరహితులు, వేదాంగ పారంగతులైన విప్రులకు సర్వత్ర శుభోజ్యమస్తు అని రఘుశ్రేష్ఠుడు ఆపోసనాన్ని వడ్డించి ప్రాణాహుతులైన వెనుక మారుతి ముఖం చూచి, కుమారా, ఆహారం తీసుకో, నీ క్షుధాగ్నిని చల్లార్చుకో అని ఆప్యాయంగా పలికాడు. ఆ మాటలకు హనుమ ఎంతో భయంగా వినయంగా చేతులు జోడించి, స్వామి, ముందుగా మీరు భుజింపక నే భుజింపతగునా అని పలికాడు. అతని పలుకులను మన్నించి అలాగే అని ముందుగా కొన్ని ముద్దలను తాను అరగించి, పావని, ఈ పైన తినవోయి అని ప్రియంగా పలికాడు. మీరు తింటూ ఉంటే కాని నేను తిననని ప్రతిజ్ఞగా పలికిన హనుమ పలుకులను పాటించినాడు శ్రీరామచంద్రుడు. అలా ప్రతి ముద్దకు తినవోయి హనుమ అని శ్రీరాముడు హెచ్చరించగా, నా భాగ్యం, నా భాగ్యం అని అనుకుంటూ ఊరికే కూర్చున్నాడే కాని భోజనం చెయ్యనే లేదు హనుమ. శ్రీరాముడు మాత్రం తన భోజనాన్ని పరితుష్టిగా ముగించాడు. అంతసేపు వినయంగా కూర్చున్న హనుమ రాముని భోజన పాత్రను వెంటనే అందుకున్నాడు. అతని చర్యకు విస్తుబోయిన రాఘవుడు, మారుతి, నా ప్రక్కన కూర్చుని భుజించబోయి అంటే తిననివాడివి, ఇప్పుడు ఈ భోజన పళ్ళెరంతో పనేమిటి నాయనా అని ప్రశ్నించినాడు. హనుమ శ్రీరాముని భుక్తశేషాన్ని కోరుట. స్వామి, నా దైవమా, దేవర భుక్తశేషం మా కులము వారందరికీ ప్రసాదంగా వినియోగించే నిమిత్తమై ఈ బంగారు పళ్ళెరాన్ని తీసుకుని వెళుతున్నాను అంటూ నమస్కరించినాడు చిరునవ్వుతో. అలాగే, మంచిది, అట్లే చేయి అని సమ్మతించి అక్కడున్న వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు రాఘవుడు. చూచారా హనుమ యొక్క నిరహంకారత. నా భుక్తశేషాన్ని మనస్సులో వాంఛించి దానికి తాను అధికారిని అవునో కాదో అని అడగడానికి కూడా సందేహించాడు. నా పొత్తున భుజించమని కోరితే భృత్యునకది తగదని ప్రక్కనే నిలబడినాడు. నేను సంతుష్టిని పొందకముందే తాను ఆ పని చెయ్యకూడదు అని నిర్ణయించుకుని తామసం చేశాడు. నా భుక్తశేషాన్ని ప్రసాదంగా తానొక్కడే ఆరగించకుండా తన కులము వారందరికీ పెడతానని అభిలషించాడు. ఇట్టి వినయం, భయభక్తులు ఎవరి యందు ఉంటాయి అని స్తుతిస్తూ ఉత్తరాపోసనం పట్టాడు శ్రీరామచంద్రుడు. బంగారు కుండలాలు చెలింపగా, హారాలు జంధ్యంతో పెనయగా, పళ్ళెరాన్ని చేతులతో పట్టుకొని వనంలో ఉన్న అగిసె చెట్టు మీదకు ఎక్కి కూర్చున్నాడు మారుతి. కూర్చుని, ఓ కపులారా, మన దైవత శిఖామణి అయిన శ్రీరామచంద్రమూర్తి ప్రసాదాన్ని మీకోసం తెచ్చాను, మీకిష్టమైతే వచ్చి స్వీకరించండి
అని ప్రకటించినాడు. బా, ఆయన సూక్ష్మబుద్ధి చూసావా? మీకిష్టమైతే వచ్చి స్వీకరించండి అని. అది ఆ మాట వినగానే ఎక్కడెక్కడ ఉన్న కోతిమూక హనుమ దగ్గరకు వచ్చి చేరింది. మేఘగర్జనలను వినగానే కొక్కర గుంపు ఆకాశంలో బారులు తీరినట్లు, పూర్ణ చంద్రోదయాన్ని చూసి చకోరాలు గుమిగూడినట్లు, వసంతంలో వికసించిన కుసుమ మంజరుల చుట్టూ తేనెటీగలు మ్రూగినట్లు, వానరులంతా మాకు 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 అంటూ మోములెత్తి చేతులు చాపుతూ నిక్కి నిక్కి చూస్తూ వచ్చి చేరారు. వచ్చిన వారందరికీ ఒక్కొక్క మెతుకు ప్రసాదంగా పెట్టాడు. ఒక్క మెతుకు కూడా నేల మీద పడకుండా తీసుకొని జన్మ సాఫల్యం చెందినట్లు భావించారు కపివరులు. శ్రీరాముని దయచేత భుక్తశేషం అక్షయం అయింది. అది ఎంత తీసుకున్నా కూడా తరిగిపోనంత అక్షయంగా ఉంది. కపులంతా హనుమను ఇలా నుతించారు. హనుమా, రామప్రసాదాన్ని ఎక్కువ తక్కువలు లేకుండా అందరికీ పంచి మా కలుషాలను కడిగి వేసిన దీనవత్సలుడవు, నిన్ను నుతించవశమా? యుద్ధంలో మాకు ప్రాణదానం చేసి ఐహికాన్ని ప్రసాదాన్ని ఇచ్చి ఆముష్మికాన్ని కలుగచేశావు. భవపాశాలు తొలగినట్లే భావించుకుంటున్నాం అని ఆనందాశ్రువులు రాల్చారు. ఇంకా ఇలా అన్నారు. పావని, ద్వాదశి నాడు అగస్త్య మౌని అగిస చెట్టు ఎక్కి ప్రసాదాన్ని పంచగా అయిపోయింది. అప్పుడు ముని అగిస ఆకులనే ప్రసాదంగా ఇచ్చాడు. అప్పటి నుండి ప్రతి ద్వాదశికి అవిస ఆకులను ప్రసాదంగా ఇచ్చే ఆచారం ఆర్యసమ్మతంగా వస్తోంది. తారక మంత్రాన్ని నిత్యము జపించే అగస్త్య ఋషి పేరుతో ఈ అగిస చెట్టు లోకంలో అత్యంత పుణ్యవృక్షంగా లోకులచే పూజింపబడుతోంది. ఈ రహస్యాన్ని ఎరిగిన విఘ్నుడవు కనుక రామప్రసాదాన్ని అవిస చెట్టు ఎక్కి పంచావు. కాకపోతే ఎక్కడానికి ఇక్కడ ఎన్ని చెట్లు లేవు, మేం ధన్యులమయ్యాం అని వృద్ధులైన జాంబవంతాదులు స్తుతించినారు. ఇంతవరకు విన్న సుతానందుడు వశిష్ఠ మహర్షికి నమస్కరించి, మహర్షి, రఘురాముని రాజ్యపాలనలో పావని యొక్క దినచర్య ఎలా నడిచింది తెలుపవలసింది అని అడుగగా, ఇక్ష్వాకు వంశ పురోహితుడైన వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు. రాముని రాజ్యంలో హనుమ దినచర్య. శతానంద, వినుము. హనుమ లేకుండా రాముని రాజ్యపాలన లేదు. రామస్వామి వినా పరకార్యం లేదు హనుమకు. అలా శతకంధరుని వధించి సీతాసమేతుడై సాకేతపురిలో ఉండి ఒకనాడు తన సైన్యాధిపతులను విభీషణాది మంత్రులను రావించి కృతజ్ఞతాపూర్వక కరుణారస దృష్టులతో ఇలా అన్నాడు శ్రీరామచంద్రుడు. అన్నలారా, అనేక యుద్ధాలు చేసి మీరు అలసి ఉన్నారు. మీ సఖ్యం వలన నాకు కార్యాలు నెరవేరాయి. మీరు మీ మీ యథాస్థానాలకు తిరిగి వెళ్ళండి అని సెలవు సంగి అనేక మణి స్వర్ణ విభూషణాంబరాలను ఇచ్చి యథోచితంగా సత్కరించి పంపించినాడు. హనుమ ఒక్కడు మాత్రం రాముని సన్నిధిలో ఉండిపోయాడు. స్నాన పాన భోజన శయనాసనాదులతో సహా నిరంతర రాజ్యపాలన నిమగ్నుడైన రాముడిని ఒక్క క్షణం కూడా ఎడబాసి ఉండటం లేదు హనుమ. సీతారాముల శయన మందిరం ప్రక్కనే ఉంటూ ఎప్పుడు రాముడు తలుపు తీస్తే బయటకొస్తే అప్పుడే సాష్టాంగ నమస్కారం చేసి నిలుచునేవాడు. స్నాన సంధ్యా జపానుష్ఠానాదుల నెరవేర్చుకునే నిమిత్తమై సరయూ నదికి భద్రగజంపై రాకపోకలు సాగించే రామభద్రునికి మౌక్తిక ఛత్రాన్ని పట్టేవాడు. భద్రగజాన్ని దిగేటప్పుడు కైదండ ఇచ్చేవాడు. కొలువున్న వేళల్లో రామపాదుకల చెంత కుడిపాదాన్ని పట్టుకునే కూర్చునేవాడు. కొలువులో ప్రసంగాలు నడిచేటప్పుడు రాముడు, నీ అభిప్రాయం ఏమిటి హనుమా అన్నట్లుగా సాభిప్రాయంగా చూచేవాడు. దానికి తగినట్లుగా యథోచితంగా హితవు చెప్పేవాడు హనుమ. ధర్మకార్య నిర్వహణలోనూ ఆలోచన చెప్పేటప్పుడు అన్నిటా సమర్థుడై రాముని అంతరంగాన్ని తెలుసుకొని తదనురూపమైన బుద్ధి విశేషాలను ప్రకటిస్తూ వచ్చాడు. కొలువు చాలించి పీఠాన్ని దిగేటప్పుడు పాదుకలను తొడిగేవాడు. కుడి భుజం మీద చెయ్యి వేసి నగరిలోకి వెళ్లే రాముని వెంట తాను వెళ్లేవాడు. స్నాన పాన భోజన కృత్యాలను నిర్వర్తించుకుని ఉద్యానవన విహారానికి వెళ్లేటప్పుడు హనుమను తోడు పెట్టుకుని వెళ్లేవాడు రాఘవుడు. అక్కడ ఆయన చెప్పే వేదాంత విషయాలను
ఆనంద భాష్పాలు రాలగా పరవశుడై శిరఃకంపం చేస్తూ వినేవాడు హనుమ. ఒక రోజున ఉద్యానవనంలో మంతనాలాడుకునే వేళ ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని గురించి హనుమ అడుగగా రామచంద్రుడు వివరంగా చెప్పాడు. ఇంతలో సూర్యాస్తమయమైంది. సాయం సంధ్యాకృత్యములు ఆచరించి ఆభరణాదులు అలంకరించుకుని కొలువు తీర్చాడు రామభద్రుడు. ఆ కొలువులో హనుమ రచించిన శ్రీరామ బిరుదావళి గద్య పద్యాలను వందిమాగధులు చదివారు. హనుమ దగ్గర శిక్షణ పొందిన వైణికులు తను కూర్చిన గీత ప్రబంధాలను వినికి చేస్తున్నారు. కావ్యాలలోని అలంకార, రసధ్వని, వక్రోక్తి, వ్యంగ్య, చమత్కార, శయ్య, సౌభాగ్య విశేషాలను కవులు వివరిస్తున్నారు. హనుమ వ్రాసిన రామచరితను ప్రసంగవశాన సభాసదులు స్తుతిస్తున్నారు. తనకంటే ముందు చెప్పిన భరతాచార్యులను మించి తను చెప్పిన భరత శాస్త్ర ఫణితిని గణికలు నటిస్తున్నారు. హనుమ రఘునాయకుని చెంతనే కొలువలో ఉన్నాడు. రాత్రి వేళల రామానుమతిని పుత్రులకు సైతం అనుమతి లేని సీతారాముల శయన మందిరం చెంతనే ఉంటున్నాడు. హనుమా, ఏది నీ మనస్సుకు నచ్చిన ఒక్క రాగాన్ని మధురంగా ఆలపించబోయి అని శ్రీరాముడు కోరిన వెంటనే స్వామికి ఇష్టమైనట్లుగా పాడేవాడు. రాళ్లు సైతం కరిగే ఆ రాగరక్తికి చొక్కి కౌగలించుకునేవాడు శ్రీరామచంద్రుడు. ఒకప్పుడు తెల్లవారక ముందే నిద్రలేచి నగర వార్తలను స్వయంగా తెలుసుకునే నిమిత్తమై నిశీధిలో తానే గూఢచారిగా సంచరించేవాడు శ్రీరాముడు. ఆయనను రహస్యంగా అనుసరించేవాడు హనుమ. ప్రభు విషయంలో నిద్ర అనేది ఎరుగడు గదా. తిరిగి ప్రభు అంతఃపురానికి చేరుకునే వేళకి మారుతి ముందుగానే వచ్చేవాడు. రాజు ఎంతటి వీరాధి వీరుడైనా రాత్రిపూట ఎక్కడా కూడా ఒంటరిగా సంచరించరాదు అనే రాజనీతి తెలిసినవాడు కనుక హనుమ ఆ ప్రకారం అనుసరించేవాడు. అలా శ్రీరామచంద్రుని నీడలా వెన్నాడుతూనే ఉండేవాడు హనుమ. శతానంద, ఇదయ్యా మారుతి యొక్క దినచర్య. రావణ యొక్క మాహాత్మ్యం ఇంత మాత్రమే కాదు, అశ్వమేధ క్రతువుల్లో హనుమ సహాయం అనే అంశం. శ్రీరాముడు 1000 అశ్వమేధాలు చేశాడు. అన్ని సందర్భాలలోనూ హనుమ సహాయం చేశాడు. ఆ వృత్తాంతాన్ని చెబుతాను వినుము. శ్రీరాముడు అశ్వమేధ యాగాన్ని చేయ సంకల్పించి హనుమతో సముచితంగా ఇలా అన్నాడు: హనుమా, వనచరుడవైనా లోకాలన్నీ మెచ్చే శౌర్య పరాక్రమాలు కలిగిన వాడివి. నా యాగాశ్వాన్ని రక్షించడానికి వెంట వెళ్ళు. నువ్వుంటే ఎదురేముంది? ఆ ఆజ్ఞను శిరస్సును ధరించి యాగాశ్వం వెంట రక్షణకై బయలుదేరాడు. అశ్వానికి ముఖపట్టం కట్టారు. దాని మీద ఇలా వ్రాసి ఉంది: నిమిషంలో 4 సముద్రాలను దాటినవాడు, తన పాదతాడనం చేత శతకంధరుని గర్వాన్ని అణిచినవాడు అయిన హనుమద్దేవుడు రామభూపాలుని యాగాశ్వానికి రక్షణగా ఉన్నాడు. వీరులైన వారు ఈ యాగాశ్వాన్ని పట్టవచ్చు. దానిని చదివిన కొందరు భూమిపతులు గర్వంతో హనుమను ఎదుర్కొని పరాజయాన్ని చవిచూచారు. 4 దిక్కులు జంబూద్వీపమంతా నిరాఘాటంగా సంచరించి యాగాశ్వం అయోధ్యకు చేరుకుంది. రఘుకుల సార్వభౌముని అశ్వమేధం దిగ్విజయంగా పూర్తయింది. ప్రతాపశాలి అయిన మారుతి అండదండలతో రామచంద్రుడు అనేక క్రతువులను నిర్విఘ్నంగా పరిసమాప్తి చేశాడు. ఈ విధంగా స్వామి కైంకర్యమే జీవిత పరమార్థంగా భావించి క్షణం కూడా ఎడబాయకుండా అనన్య భక్తితో కొలుస్తూ ఉన్న హనుమను చూచి ఒక రోజున రామచంద్రుడు ఇలా అన్నాడు: హనుమా, నీ ప్రపత్తికి సంతుష్టాంతరంగున్నయ్యాను. గుణంలో కాని వినయంలో కాని నా మదికి నచ్చిన వాడువు నీ ఒక్కడివే నాయనా. నీవు సకల సద్గుణ సంపన్నుడవు. వేదరాశి ఉన్నంత వరకు, సూర్య చంద్రులున్నంత వరకు లోకంలో నీవు చిరంజీవివై ఉంటావు. ఈ వరం నీకిస్తున్నాను. కింపురుష వర్షంలో గంధమాదన పర్వతం ఉంది. దాని అగ్రభాగంలో దివ్య ప్రకాశంతో ఒప్పారే కాంచన కదళీవనం ఉంది. అతి విశాలమైన ఆ వనంలో కామరూపివై కల్పవృక్ష తరుమూలంలో నివసించు. ఆ వర్షవాసులు విజ్ఞాన సౌఖ్య మోక్షార్థులై నిన్ను పూజిస్తారు. వాళ్లకు అధిపతివై వాంఛితాలను నెరవేరుస్తూ ఉండు.
ప్రతి యుగంలోనూ మాతో పాటుగా నీ విగ్రహానికి పూజలు చేస్తారు. ఆ పలుకులు విన్న హనుమ రఘువంశ స్వామికి సాష్టాంగ దండ ప్రణామాలాచరించి, స్వామి, నా జీవమా, మీ పాదపద్మాలను విడిచి వేరొక చోట నేను నివసించలేను. నా మనస్సులో మీరే ఎప్పుడూ నివసించేటట్లు, ఎప్పుడూ మీ కథలనే వినేటట్లు కోరుకుంటున్నాను. నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించినాడు. అందుకు రాఘవుడు, మారుతి, నీవు కోరుకున్నట్లు నీ మనస్సులో సదా నేను కొలువై ఉంటాను. తైలధార వచ్చిన్నంగా నీ తలపు నా యందు నిలిచి ఉంటుంది. నీ చెంత విద్యాధరులు, అప్సరసలు, నారద తుంబురులు నా ఆత్మకథను ఎప్పుడూ వినిపిస్తూ ఉంటారు. హనుమ, అనేక జన్మల సుకృత పరిపాకం వలన లభించిన పుణ్యులకు మాత్రమే ఆ కదళీవనం కనిపిస్తుంది, అన్యులకు గోచరించదు అని వరాలిచ్చి అనర్ఘ వైఢూర్య ఖచిత హారాన్ని ఇచ్చి వాత్సల్యంతో వీడ్కోలిచ్చి పంపాడు. శతానంద, ఈ విధంగా రామానుమతిని పొందిన మారుతి గంధమాదన పర్వతాన్ని చేరుకుని కాంచన కదళీవనంలో పారిజాత తరుమూలంలో నివాసం ఉంటున్నాడు. హనుమ మాహాత్మ్యాన్ని వర్ణింప ఎవరితరం? రామచంద్రుడే ఆశ్చర్యపోయాడు. అతని మహిమలు అనేకం అని చెప్పి ఊరుకున్నాడు వశిష్ఠ మహర్షి. అంత శతానందుడు మహర్షి హనుమ దివ్య చరిత్ర వినగా వినగా వేడుక ఇనుమడిస్తోంది. దయచేసి తరువాత కథ సెలవీయవలసింది అని ప్రార్థించినాడు. ఈ అధ్యాయ ఫలశ్రుతి అమ్మ. శతానంద, వినుము. విరించి వాసవాది సురులకు దుర్లభమైన శ్రీరామ భక్త శేషాన్ని కపిజాతికిచ్చి పుణ్యపదాన్ని చూపి వారందరకు సంతోషాన్ని కలిగించిన వానరకుల ప్రభువు హనుమ స్వసుఖాన్ని త్యాగం చేసి అయినా పరోపకారం చేయడం పెద్దల శీలం కదా. మారుతి వంటి వంశోద్ధారకుడు జన్మించిన కారణంగా కపికులం పూజనీయమైంది. సద్గుణ వరిష్ఠుడు ఒకడు పుట్టినా ఆ వంశం గౌరవ భాజనమవుతుంది. శ్రీ రఘుకుల స్వామికి ప్రియుడై కులానికి ప్రియాన్ని చేకూర్చి వర్ధిల్లిన హనుమ యొక్క లీలలను విన్న భక్తుడు కృతార్థుడవుతాడు. నిత్య వైభవ శ్రీలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అలరారుతూ ఉంటాడయ్యా. సద్గుణ సంపత్తి కలవాడవుతాడు. ఎక్కడకు వెళ్ళినా గౌరవాన్ని పొందుతాడు. కార్యసిద్ధి అవుతుంది. విద్యాలాభం కలుగుతుంది. శతానంద, భక్తులు ఏ కోరికను మనస్సులో పెట్టుకుని ప్రసన్నాంజనేయ స్వామిని ఇలా ప్రార్థించినా ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. రమణీయ మణికుండల మరీచి వల్లిక లంబర న్యగ్రోధమావరింప తను కాంతి హరిదంతదంతి దంతములకు నికరంపు బంగారు నీరు పూయ కటి కట్టుకొనిన బంగారు పట్టు పంచపై ముప్పేట మిసిమి క్రొమ్ముంజి వెలయ మాకను చూద్రేకించు కపులందు తన చూపు కరుణామృతంబు కురియా ముని మహీరుహ శాఖాగ్రమునవకింతయొరగిడాకేల పళ్ళెరంబూని రామచంద్రుని ప్రసాదమొసగు ప్రసన్నమూర్తి మారుతి ఘటించు కోరికల్ మాదృసులకు. రమణీయమైన మణికుండలాల కాంతులు ఆకాశమనే మర్రి చెట్టును ఆవరింపగా తన శరీర కాంతి ఇంద్రుని యొక్క పట్టపుటేనుగు అయిన ఐరావత ధవళదంతాలకు బంగారు నీరు పూయగా మొలకు కట్టుకున్న బంగారు పట్టుపుట్టం మీద 3 పేటల అపరంజి మౌంజీ బంధం అనగా మొలత్రాడు ప్రకాశించగా మాకు మాకు అంటూ ప్రసాదం కోసం ఎగబడే కపుల మీద కరుణామృత దృష్టులు కురియగా మౌని వృక్షంగా పిలువబడే అగిసి చెట్టుకో ఎక్కి కొంచెం వంగి ఎడమ చేత పళ్ళెరాన్ని పట్టుకొని కుడి చేతితో శ్రీరామచంద్ర ప్రసాదాన్ని పంచిపెట్టే ప్రసన్నమూర్తి అయిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మాకు కోరికలను తీర్చుగాక. ఇది పంచమోధ్యాయం సంపూర్ణం. సాయిరాం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ
భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్.